నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కేవి. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును కైవసం చేసుకొని అసలు తెలుగు వారికి మొట్టమొదటి అంటే డైరెక్టర్ లిస్ట్లో ఫస్ట్ అవార్డు అనమాట కైవసం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. మరి ఆయన ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి సారంగపాణి జాతకం సినిమా ఆయన జాతకాన్ని ఎలా మార్చింది? సో ఇది తెలుసుకుందాము. సో సార్కి వెల్కమ్ చెప్దాము. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, బాగున్నానండి. హ్యాపీగా ఉన్నారు? జాతకం కొంచెం బాగానే ఉంది. బాగుందంటారా? సారంగపాణి జాతకం మీ జాతకాన్ని మార్చేసింది. అవునండి, నేను చాలా కాలంగా గత 7 ఏళ్లుగా ఒక కామెడీ చేయాలి అనుకుంటున్నాను. నా లాస్ట్ అమీ తుమి అనే కామెడీ చేశాను 2017లో. తర్వాత మళ్ళీ సమ్మోహనం రకరకాల జానర్లు చేశాను, కానీ కామెడీ చేయాల. ఈ మధ్యకాలంలో కొంచెం కామెడీలు తగ్గాయి తెలుగులో అని కూడా నాకు అనిపిస్తోంది. ఇంకా యాక్చువల్లీ ఎక్కువ మన యాక్షన్ వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి తెలుగులో. అవి కూడా నాకు కోర్స్ ఎవ్రీథింగ్ ఉండాలి, కానీ ప్రతి సంవత్సరం మనకు కనీసం 4-5 కామెడీస్ వచ్చాయి అంతకుముందు. ఇప్పుడు అవి చాలా తగ్గిపోయాయి. వచ్చినా కూడా ఏంటంటే కొంచెం అడల్ట్ బేస్డ్ కామెడీ లాగా ఉండడము, లేకపోతే ద్వంద్వార్థాలు ఉండడము, లేకపోతే రీల్ బేస్డ్ కామెడీ, వాట్సాప్ జోక్స్ బేస్డ్ కామెడీ లాగా వస్తుంది. అలా కాకుండా సరదాగా అసలు కథని మనం ఒక మంచి కామిక్ కథని తీసుకుని కనుక అడాప్ట్ చేయగలిగితే ఎలా ఉంటుందని అనిపించి ఆస్కార్ వైల్డ్ రచించిన ఒక కథానికి నాకు చాలా ఇష్టం అనమాట, లార్డ్ ఆర్థర్ సవైల్స్ క్రైమ్ అని. ఆ కథని నేను సారంగపాణి జాతకం కింద అడాప్ట్ చేశాను. అది ఎంతో కాలంగా నాకు ఉన్న ఐడియా, కానీ గత సంవత్సరంలో అది కొంచెం దానికి ఒక రూపం వచ్చి ఇప్పుడు అది సారంగపాణి జాతకంగా అందరి ముందు రావడం జరిగింది. అయితే సినిమా వాళ్ళు ఎక్కువగా జాతకాలు ఇవన్నీ నమ్ముతారు, ఓపెనింగ్స్ కానీ, అవునవును, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి కానీ. సో మీరు జాతకాలు నమ్ముతారా? ఎక్కువ నేను జాతకాన్ని నమ్మనండి. నేను అంటే ముహూర్తాలు అవి మన చేతిలో ఉండవు, నిర్మాత నిర్ణయం చేస్తారు. కానీ జాతక చక్రాలు చూపించుకుని నా సినిమా హిట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ నేను చేయనండి. ఎందుకంటే నేను మా రంగంలో ముఖ్యంగా ఎంతో కొంత అదృష్టం ఉంటున్నా కూడా చాలా వరకు పని ఎంత మనం శ్రద్ధగా చేశామో అనే దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నిజంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు, ఒక 10% ఉంటారు. 90% ఏవో చెప్తుంటారు, మనకి ఎప్పటికీ తెలియదు ఎవరు నిజంగా చెప్తున్నారు ఎవరు అబద్ధంగా చెప్తున్నారు. కాబట్టి నేను నమ్మను. ఐ బిలీవ్ ఇన్, అంటే మనం కష్టపడి పని చేయాలి అంటూ ఉంటారు కదా వాళ్ళ కర్మ సిద్ధాంతం అని, పని బాగా చేయాలి వీలైనంత అని అనుకుంటారు. కానీ నమ్మకం అనేది నా దృష్టిలో వ్యక్తిగతం. వేరే వాళ్ళ నమ్మకాలు నేను ప్రశ్నించను. మీరు జాతకాన్ని నమ్మచ్చు, వాస్తు నమ్మచ్చు, అది మీ వ్యక్తిగతం. అయితే ఎప్పుడైతే నమ్మకం ఒక మూఢనమ్మకం కింద మారుతుందో, ఒక ఉన్మాదం కింద మారుతుందో, అప్పుడు ఎలాంటి రసాభాస జరగచ్చు అనేది నేను ఒక హాస్యరస ప్రధానంగా చాలా యాక్చువల్లీ సీరియస్ విషయం అండి ఇది. ఎందుకంటే ఘోరాలు చేస్తున్న వాళ్ళు సందర్భాల్లో డిప్రెషన్ మోడ్లో కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటిది సీరియస్గా కంటే హాస్యరస ప్రధానంగా చెప్తే అది ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది. వాళ్ళు నవ్వుతూనే ఒక పక్క నుంచి విషయాన్ని గ్రహిస్తారు అనే ఉద్దేశం నుంచి సారంగపాణి జాతకం అనేది పుట్టింది అసలు. అయితే సారంగపాణి జాతకం అనే మూవీ స్క్రిప్ట్ ఒక లైన్, స్టోరీ లైన్ అనుకున్నాక ప్రియదర్శిని ఎందుకు తీసుకోవాలని అనిపించింది? దర్శి అప్పుడే నేను బలగం చూశానండి. దర్శిది చాలా బాగా చేశాడు అనిపించింది. తర్వాత దర్శి నేను 2-3 సినిమాలు ఓటీటీలో ఒకటి ఆహాలో అనుకుంటా మెయిల్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, చాలా దానిలో ఒక పాత్ర చేశాడు, చాలా బాగా చేశాడు. తర్వాత సేవ్ ద టైగర్స్ అని ఒకటి వచ్చింది. అవన్నీ ఈ మధ్య సెలెక్ట్ చేసుకుంటున్న మూవీస్ అన్ని కూడా మంచి సెలెక్షన్. మన కోర్టులో చాలా బాగా చేశాడు. సో రకరకాల పాత్రల్ని చేయగలడు. ఒకటి. 2, సారంగపాణి జాతకం సినిమాలో సారంగపాణి అనే వ్యక్తి కామెడీ చేయకూడదు. అతని అవస్థలు చూసి మనకి నవ్వు రావాలి తప్ప అతను మనం నవ్వించడానికి ప్రయత్నించకూడదు. కాబట్టి నటించే వ్యక్తి తన పాత్రను ఎంత శ్రద్ధగా పోషిస్తున్నాడు అనే దాని మీద శ్రద్ధ ఉండాలి. కానీ నేను ఈ జోకు ఎలా పేల్చచ్చు, ఇంకెంత ఎలా నవ్వించవచ్చు. ఈ మధ్యకాలంలో కామెడియన్స్ అంటే ఏంటంటే, కామెడియన్స్ అంటే ఇంకా కావాలని కష్టపడి రకరకాల ముఖ కవళికలను మార్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు వెకిలి వేషాలు వేస్తూ, అలా కాకుండా కేవలం పాత్రనే దృష్టిలో పెట్టుకుని పాత్రనే పోషించే ఒక నిబద్ధత ఉన్న నటుడు కావాలి అని అనిపించింది ఈ పాత్రకి. నాకు దర్శిలో అది చాలా ఎక్కువ కనబడింది. చాలా శ్రద్ధగా చేస్తాడు అండ్ చాలా నిజాయితీగా చేస్తాడు పాత్ర ఏది చేసిన. అందుకు నాకు సారంగపాణి జాతకంలో తనే కరెక్ట్ అనిపించింది. తన 100కి 100 ఇంకొంచెం ఒక 5-6 పాళ్ళు ఎక్కువే న్యాయం చేశాడు. అంటే ఇప్పుడు ఇది చిన్న కథ లేదంటే చిన్న చిత్రమా పెద్ద చిత్రమా? అలా అంటే నా దృష్టిలో చిన్న పెద్ద బడ్జెట్ పరంగా చిన్న చిత్రమేనండి. అంటే బడ్జెట్ పరంగా మనం చూస్తే
ఖచ్చితంగా చిన్న పెద్ద మీడియము ఉంటాయి. చిన్నదంటే మీకు ఒక రేంజ్లో 10 కోట్లలో అయిపోయేది, మీడియం అంటే ఒక 20-30 అలా ఉంటాయి. ఆ విధంగా చూస్తే చిన్న మీడియం మధ్యలో సినిమా ఇది. అయితే రిజల్ట్లో మనం ఇప్పుడు ఈ సినిమాని చాలామంది ఆదరిస్తున్నారు. ఇప్పటికే నాకు ఈరోజు కూడా ఫోన్స్ వస్తున్నాయి చాలా బాగుంది అని. అయితే ఇప్పుడు ఒక బాహుబలి లాంటి పెద్ద సినిమాలు ఇవి కావు, ఇవి చాలా చిన్న అంటే కాంపాక్ట్ బడ్జెట్లో తీసే సినిమాలు. వీటి వల్ల ఏంటంటే మీకు పెద్ద సినిమాలు సంవత్సరానికి 1-2 వస్తాయి. ఈ మధ్యలో ఆడియన్స్ని అలరించేవి, థియేటర్ల బిజినెస్ని రన్ చేసేవి, థియేటర్లకు జనాలు వస్తే కనుక 4-5 కుటుంబాలు బతకగలిగే సినిమాలు చిన్నవి మీడియం సినిమాలే. నాకు ఎక్కువ అలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నిజ జీవితానికి దగ్గరగా కథలు చేయొచ్చు, నిజమైన మనుషుల గురించి కథలు చేయొచ్చు. దైవాంశ సంభూతులు, మహావీరుల గురించే కాకుండా మన ఇంటి పక్కన వాళ్ళ కథలు, వాళ్ళ జీవితాల్లో ఉండే కష్ట నష్టాలు, వాళ్ళ జీవితాల్లో ఉండే సుఖ దుఃఖాలు, వాళ్ళ జీవితాల్లో ఉండే రసభాస హాస్యం, ఇవి మీడియం బడ్జెట్ సినిమాల్లో అయితేనే దే ఆర్ మనకి వర్కౌట్ అవుతాయి బిజినెస్ పరంగా. సో ఈ విధంగా నేను స్మాల్ మీడియం మధ్యలో అని చెప్తానండి ఈ సినిమా. అంటే నిజంగానే మీరు చెప్పినట్టు ఒక 100 కోట్లు 200 కోట్లు సినిమాలు ఎప్పుడో వచ్చినా అవి ప్రేక్షకుల మధ్యకి వెళ్ళలేకపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంచెం డౌన్ఫాల్ అయిన వెళ్ళినా కూడానండి దానికి రకరకాల ట్యాగ్స్. ఇప్పుడంటే ఒక పెద్ద సినిమా వస్తే దాంతోపాటు టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కువ వైడ్ రిలీజ్ అవుతుంది. టికెట్ రేట్ పెరిగినప్పుడు ఫస్ట్ 3 days విపరీతంగా జనాలు రావాలి, దానికి మళ్ళీ స్పెషల్ షోలు, వాటికి మళ్ళీ స్పెషల్ టికెట్లు. సో ఇవన్నీ అదొక పెద్ద ఒక 1 month ఒక నెల రోజుల పాటు జరిగే ఏమంటారు సంరంభం అది. అన్ని సినిమాలకి అది కుదరదు. కొన్ని మీడియం సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి. కాబట్టి పొరపాటున కనుక పెద్ద సినిమా అటు ఇటు తేడా అయిందంటే ఇంక మొత్తం చతికిలు పడ్డవే ఇండస్ట్రీ ఎదురు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద రిజల్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు కోర్ట్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. సో అందుకని సారంగపాణి జాతకం కూడా మాకున్న దానిలో మంచి సక్సెస్ని అందుకుని ఇంకా సెకండ్ వీక్లో ఉన్న ఐఎమ్ స్టిల్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే ఒక మంచి కాంపాక్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ముఖ్యంగా నేను కుటుంబాలని దృష్టిలో పెట్టి తీసాను సినిమా. ఈ మధ్య కుటుంబం అందరం కలిసి వెళ్ళి చూసే సినిమాలు లేవు, ఎవరి గదుల్లో వాళ్ళు చూసిన వెబ్ సిరీస్లు చూసుకుంటున్నారు. సో అందరం కలిసి ఏంటంటే వయోభేదం లేకుండా పెద్దవాళ్ళు. మీరు తీసే సినిమాలు కూడా అసలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఉండాలి. అసభ్యత అంటే ఓకే కొన్ని అడల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అవి నేను వ్యతిరేకం కాదు, నేను చూస్తాను. ఎందుకంటే అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హత్యల గురించిన సినిమాలు కానీ, ఒక సైకోపాతుల గురించి సినిమాలు కానీ, లేకపోతే కొన్ని అడల్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని సినిమాలు కానీ వేరే ఆడియన్స్కి తీస్తాం. అవి అన్ని సినిమాలు అన్నీ ఉండక్కర్లా, కానీ కుటుంబం కలిసి చూసే సినిమాలు తగ్గిపోతున్నాయి ఈ మధ్య. అసలు లేవు. అందుకని వీటితో పాటు ఇది కూడా ఉండాలిగా. అందుకని నాకు ఇది తీయాలనిపించింది అనమాట. అందుకని నేను నా ఫ్యామిలీతో వెళ్ళాలంటే సినిమా లేదు. అంటే అది 18+, ఇది 16+, దీనిలో ఏదో ఉంది, దానిలో ఏదో, ఈ డిస్కషన్తో సగం గడిచిపోతుంది. అసలు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అంతా కలిసి కూడా బయటికి కలవడమే కష్టం అవుతుంది. కలిస్తే బయటికి వెళ్ళడం ఇంకా గగనం అయిపోతుంది. ఇంట్లోనే సరే హాల్లో ఒకళ్ళు టీవీ చూస్తుంటే ఓటీటీ ఒకళ్ళేమో బెడ్రూమ్లో చూసుకుంటున్నారు, ఒకళ్ళేమో ఇంకో కిడ్స్ రూమ్లో వాళ్ళేదో. ఇలాంటి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే కుటుంబం అనేది కొంచెం విడిపోయింది. కలిసి కూర్చుని భోజనం చేయడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి అసలు బయటికి వెళ్ళడం అనేవి తగ్గిపోయాయి. అలాంటప్పుడు అసలు థియేటర్కి జనాల్ని ముఖ్యంగా కుటుంబాలు రప్పించడమే గగనం అయిపోతుంది. యంగ్స్టర్స్ వస్తున్నారండి, యంగ్స్టర్స్ వస్తున్నారు, 18 to 40 మధ్యలో వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చేస్తారు, కానీ కుటుంబం అంతా కదలడం కష్టం అయిపోతుంది. సో అందుకని అలాంటి సినిమా ఒకటి తీయాలని తీయడం ప్రయత్నం ఇది సారంగపాణి. అయితే ఇప్పటివరకు చాలామంది చూస్తారు ఈ మూవీ, చూడని వాళ్ళకి మీరేం చెప్తారు, ఎందుకు చూడాలి? ఇది ఖచ్చితంగా అంటే మంచి ఆరోగ్యకరమైన హాస్యం, అంటే బూతు లేనిది, లేకపోతే ద్వంద్వార్థం లేనిది, లేకపోతే మీరు మీ పిల్లల కళ్ళకి చేతులు అడ్డం పెట్టకుండా చూడదగే హాస్యం చూడాలి అంటే ఇది మీరు. అంటే ఎలా ఉంటుందంటే దీని గురించి ఇలాంటి సినిమాలు ఎక్కువ జనాల్లోకి వెళ్తేనే ఇంకో 10 మంది ఇలాంటి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కుటుంబాలు ఎలాగా మన కుటుంబం అందరూ ఇప్పుడు ఇండస్ట్రీ కుటుంబాలు రావట్లేదండి, యూత్కే తీయాలండి అనడం వల్ల మనం తర్వాత కంప్లైంట్ చేసే హక్కు మనకు లేదు. ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చుని కుటుంబాలకు సినిమాలు రావట్లేదండి అంటే వచ్చినప్పుడు మీరు వెళ్తున్నారా? వెళ్ళాలి. నేను పని కట్టుకు వెళ్తా. ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ వచ్చిందంటే నేను నా కుటుంబాన్ని అందరినీ తీసుకెళ్తాను. కోర్టు మేము అందరం ఐ టుక్ దెమ్ పర్సనలీ. ఎందుకంటే చూడాలి అందరూ, మనం చూసి ఆ సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకో నెక్స్ట్ ఫిల్మ్ మేకర్కి ఉత్సాహం ఉంటుంది, కమర్షియల్గా కూడా వాళ్ళకి ధైర్యం వస్తుంది. కాబట్టి
ఆరోగ్యకరమైన హాస్యం, కుటుంబం అందరూ వెళ్ళి మన వీకెండ్ ఇది బ్రహ్మాండంగా వెళ్ళి మీరు కూర్చుని, అంటే మీరు ఎటువంటి సంకోచం లేకుండా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. నేను అది కూడా చెప్పాను, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళొచ్చు, లేకపోతే కొత్త మీ పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళొచ్చు, 40 ఏళ్ళగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళదగిన సినిమా. ఎవరితో వెళ్ళారు? నేను ముఖ్యంగా మొదటి రోజు నాలాంటి ఫిల్మ్ మేకర్స్ కుటుంబంతో చూసి ఛాన్స్ ఉంటుందండి. మేము థియేటర్లన్నీ తిరుగుతూ ఉంటాము, ఇక్కడ ఎలా ఆడుతుంది అక్కడ. తర్వాత మళ్ళీ వెంటనే మేము మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ కొంచెం ముందరే ఒక ప్రివ్యూలో మా ప్రైవేట్ ఫ్యామిలీ ప్రివ్యూ ఒకటి వేసాము, అది చూసేసారు. మళ్ళీ మొన్న మొత్తం అందరూ చూశారు. సో నేను ఎప్పుడు నాకు ఇష్టం కుటుంబం అందరం కలిసి ఒక పిక్నిక్ లాగా సినిమాకి వెళ్ళడం అనేది. అలా సినిమాలు కొన్ని చాలా తగ్గిపోయాయి. అంటే మనందరం వెళ్ళి కూర్చుని హాయిగా నవ్వుకుని బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి 2-3 రోజులు గుర్తుపెట్టుకునే సినిమాలు తగ్గిపోయాయి. మీరు అన్నట్టు ఇందాక పిల్లల కళ్ళు మూయకుండా వాళ్ళని డైవర్షన్ చేసుకోకుండా ఉండే మూవీస్ అసలు చాలా తక్కువ. ఇంకోటి ఏమవుతుందండి, ఇంకో ప్రమాదం, వైలెన్స్కి, హింసకి, లేకపోతే ఒక రకమైన గోర్కి కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇమ్యూన్ అయిపోతున్నారండి, బండబారిపోతున్నారు. అంటే భయంకరమైన హింస స్క్రీన్ మీద కనబడుతున్నా వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా భయంకరమైన పరిణామం. అంటే అది అందరూ చూడదగిన సినిమాలు కావు అవి కదా. సడన్గా నేను మన ఏదో సినిమాకి వెళ్ళాను, 16-17 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా వచ్చి అది చూడకూడదు యాక్చువల్లీ వాళ్ళవి. లేకపోతే ఒక ఆడవాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అసలు కొన్ని సినిమాలు చూసి. సో ఏంటంటే తప్పు వ్యూవర్స్ తప్పు సినిమా చూడకూడదు. ఇప్పుడు మీరు ఒక మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తే దట్ ఈస్ ఓకే. కానీ అసలు ఇవన్నీ కాదండి, మేమందరం కలిసి సినిమాకి వెళదాం అనుకుంటున్నాం అంటే సినిమా లేకుండా ఉందనుకోండి పరిస్థితి, అది చాలా దయనీయం నా దృష్టిలో. అందుకని నేను పట్టుబట్టి ఎలాగైనా ఒక మంచి ఫ్యామిలీ, నేను అన్నీ అలా తీస్తానని కాదు, కానీ ఈ సినిమా ముఖ్యంగా కుటుంబాల కోసం, పిల్ల పాపలతో, బాయ్ ఫ్రెండ్, ఎవరైనా ఏజ్ గ్రూప్ లేకుండా వెళ్ళొచ్చు, అందుకని తీసిన సినిమా ఇది. ఓకే, అదే చెప్తాను నేను ప్రేక్షకులు. ఓకే సార్. సో ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా చూస్తారు ఈ మూవీ. ఇక మిగతా విషయాలకు వస్తే, గ్రహణం అనే మొట్టమొదటి మూవీతోనే మీరు నేషనల్ అవార్డు తీసుకొని ఒక విధంగా తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణంగా నిలిచారు. మీ సినిమాలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక ఫుల్ మీల్, పంచభక్ష ప్రమాణాలు చేసినంత ఫీలింగ్, క్లీన్ చీట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు? అంటే ఇది ఎప్పుడు నేను కొన్ని సినిమాలు, నేను వి అని ఒక యాక్షన్ ఫిల్మ్ తీశానండి, దాన్ని నేనే చెప్పాను, మా అబ్బాయి ఇప్పటివరకు చూడలే ఆ సినిమా. ఒరే నీకు ఇది కాదు, నీ ఏజ్ కాదు, ఇది నువ్వు చూడకూడదు, ఇది ఏజ్ గ్రూప్ అని చెప్పాము. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఆ సినిమా. అయితే ఇప్పుడు వస్తున్న హింసతో నా సినిమా అసలు చందమామ కథలా ఉంటుంది లేండి, అది వేరే విషయం. ఇప్పుడు వస్తున్న వైలెన్స్ నా సినిమా అసలు ఇట్ లుక్స్ లైక్ చిన్నపిల్లల సినిమాలో ఉంది ఇప్పుడు నా సినిమా చూస్తుంటే. కానీ జనరల్గా నేను వీలైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి చూసేలాగా తీయడమే నాకు ఇష్టం. అంటే కుటుంబం అంటే ఏంటంటే ఒక తల్లి, తండ్రి, పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చినా రాపోయినా ఒక 4-5 కలిసి చూడగలిగే సినిమాలు తీయడం నాకు ఇష్టం. అప్పుడప్పుడు మనకు అది కుదరినప్పుడు ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ దట్స్ ఫైన్. బట్ సినిమా అనేది నా దృష్టిలో ఫ్యామిలీ అవుటింగ్. మనకి ఇండియాలో, భారతదేశంలో అత్యంత చవకగా దొరకగలిగే వినోదం సినిమా. మిగతావన్నీ చాలా ఖరీదు. సో మనం వెళ్ళేదే దానికే అన్నప్పుడు, వెళ్ళేది అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. నువ్వు వెళ్ళి నువ్వు సినిమా చూసుకో, నీ సినిమా చూసుకో, అలా కాకుండా. సో వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను, అందరూ కలిసి చూడగలిగితేనే ఆ మజా బాగుంటుంది. 2, ఫ్యామిలీతో అంటే ఒకళ్ళు వస్తే 4 వస్తారు, 4 వస్తే 5 వస్తారు. అండ్ దాని గురించి చర్చ ఎక్కువ జరగడానికి కూడా బాగుంటుంది. కుటుంబంలో కూడా నా సినిమాలో ఉన్న అంశాలు కుటుంబంలో వాళ్ళు చర్చించుకోవాలి అనేది నాకు ఇష్టం. ఖచ్చితంగా తండ్రులు కొడుకులతో, తల్లులు కొడుకులతో, భార్యాభర్తలు, లేకపోతే బామ్మలు అందరూ మాట్లాడుకోగలగాలి. ఒక సాగర సంగమం చూసినప్పుడు, ఒక స్వాతిముత్యం చూసినప్పుడు, లేకపోతే కొన్ని మంచి సినిమాలు, అలాంటి వంశీ గారి సినిమాలు April 1 విడుదల లాంటివి చూసినప్పుడు, అలాంటి మనం ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం సినిమా గురించి. అలాంటి ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఉండే సినిమాలు చూడడం మ్యాక్సిమం తీయడం నాకు ఇష్టం. అప్పుడప్పుడు వాటికి, ఇప్పుడు గ్రహణం అందరికీ సరిపోదు, 15 ఏళ్ళు 16 ఏళ్ళ వాళ్ళకి అది అర్థం కాదు ఆ సినిమా. గోల్కొండ హై స్కూల్ పిల్లల కోసం తీసిన సినిమా, అంటే కేవలం స్కూలు, క్రికెట్ వాళ్ళ కోసం. సమ్మోహనం అందరి కోసం తీసిన సినిమా, ఇట్స్ అ లవ్ స్టోరీ. అంతకుముందు ఆ తర్వాత కేవలం యూత్ కోసం తీశాను నేను, అంటే వయసులో తొందరపడి. అష్టాచెమ్మ మళ్ళీ అందరి కుటుంబం కోసం. అంతకుముందు ఆ తర్వాత యంగ్స్టర్స్ కోసం తీసిన ఫిల్మ్. సో మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది ఎవరి కోసం, ప్రధానంగా ఎవరి కోసం ఉద్దేశించాం ఈ సినిమా, మిగతా వాళ్ళందరూ బోనస్. ప్రధానంగా ఈ ఆడియన్స్ మనకు ఉండాలి, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా బోనస్. అయితే వాళ్ళందరినీ చూడొద్దు అని చెప్పం మనం, కానీ వాళ్ళందరూ కూడా రెండనే అంటాం. కానీ ప్రధానంగా టార్గెట్ ఆడియన్స్ ఒకళ్ళు ఉంటారు, వీళ్ళని దృష్టిలో పెట్టి, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకుని తీయాలి. అలా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారంగపాణి జాతకం మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి జీవితం, అది టార్గెట్. అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్న చట్రాల్లో
వాళ్ళకున్న నమ్మకాల్లో మూఢనమ్మకాల్లో పడి కొట్టుకునే ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క కథ, హాస్యరస ప్రధానంగా. సో నేను ఎలా ప్లాన్ చేస్తానంటే, ఇప్పుడు ఈ కథ నేను ఈ కథ నేను అర్జెంటుగా ఎందుకు చెప్పాలి, నాకు కేవలం అనిపిస్తోందా, ఇది ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా, ఒకటి. రెండు, మూడోది ఏంటంటే ఇది నేను ఎంత ఎఫెక్టివ్గా నా టార్గెట్ ఆడియన్స్కి చెప్పగలను, మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు బోనస్ అవుతారు. ఇవి ఆలోచించి నేను నాకు గాఢంగా ఫస్ట్ అనిపించాలి ఇది ఎలాగైనా చెప్పాల్సిన కథ ఈ టైంలో. రెండు, దీన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం చెప్పగలం, ఎవరికి చెప్పాలి, ఫస్ట్ ఆడియన్స్. ఈ రెండే నేను అనుకుని కథలోకి దిగుతానండి సినిమా తీసినప్పుడు. అంటే అప్పట్లో చిత్రం బళ్ళారే విచిత్రం కానీ అసలు ఆల్మోస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారివి అన్నీ కూడా స్టోరీ లైన్ ఎలా ఉన్నా నవ్వుకి కామెడీ అసలు బయటకు వస్తే ఏంటంటే ఒక చాలా సాటిస్ఫాక్షన్. కథలు కూడా చాలా బాగుండేవండి. ఇప్పుడులాగా ఊరికే ఇప్పుడు తూతు మంత్రం కథలతో సినిమాలు తీసేస్తున్నారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి అడగ కానీ లేకపోతే అప్పుల అప్పారావు కానీ ఆయన తీసిన సినిమాలు ఈవెన్ ఏప్రిల్ 1 విడుదల తర్వాత లేడీస్ టైలర్, అంటే మీకు ఒక ఇప్పుడు లేడీస్ టైలర్ లాంటి సినిమా అడల్ట్ థీమ్ అయినా మీకు ఆ కథ చాలా బలంగా ఉంటుంది. అతనుకున్న పిచ్చి ఎంత అతన్ని నాశనం చేసేయబోయింది అనేది. ఏప్రిల్ 1 విడుదల ఒక మోరల్ క్వశ్చన్, నువ్వు నిజం చెప్పగలవా ఈ టైం ఫ్రేమ్లో, ఏదో ఒక మొరాలిటీ ఉండేది. మొరాలిటీ చుట్టూ గొప్ప హాస్యాన్ని సృష్టించేవారు. అది ఇప్పుడు తగ్గింది చాలా, నా దృష్టి తగ్గి కేవలం జోకులు ఏదో ఒక చిన్న అపాలజెటిక్, అవి కూడా కాదు, అపాలజెటిక్ ఒక సీన్ తీసుకో, ఒక పలానా వాళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికి వెళ్ళారా, లేదా వాళ్ళిద్దరు ఇంట్లో ఎక్కడో దూరారా, అక్కడి నుంచి ఇంకా కుళ్ళు జోకులన్నీ వేసుకుంటూ వెళ్ళాం. ఇలా కాకుండా ఒక కథను తీసుకునే, కథలో పాత్రలు, సన్నివేశాలు, కథనం అలా అది నడుచుకుంటూ క్లైమాక్స్ చేరి ఆ పాత్రలు ఇప్పుడు ఒక కథలో ప్రధాన లక్షణం ఏంటంటేనండి, సినిమా కథలో ఒక కథానాయకుడు కానీ కథానాయిక కానీ కథ ప్రారంభంలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో చివరిలో ఉండకూడదు. నా జీవితం మారాలి, నేను ఒక కొత్త మనిషిగా మారాలి, నాకేదో కొత్త అవగాహన రావాలి, దాని నుంచేగా ప్రేక్షకులు ఒక సందేశం. ఎగ్జాక్ట్లీ, మన డైరెక్ట్గా సందేశం అయిపోయినా ఆ జర్నీ చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మూఢనమ్మకాల్లో ఉన్న సారంగపాణి అనేవాడు ఎలా అతని మూఢనమ్మకాలు తప్పు అని గుర్తించాడు అనేది అతని జీవితానుభవం ద్వారా మనకి అర్థం అవ్వాలి. అలాగా ఒక జర్నీ కోసం మనం కథ, మన బామ్మ మనకి అమ్మమ్మలు కథ చెప్పినా మన సినిమాలో కథ చూసినా ఇదే కదా కథ పర్పస్. సో అది సరిగ్గా జరుగుతుందా లేదా, అది మనం కరెక్ట్గా చెప్పగలం అని చూసుకోకుండా అలాగా తీసి ఏదో కొన్ని జోకులతో నడిపేద్దాం అంటే వేరు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఒక జీవితానుభవం కోసం మనం థియేటర్కి వస్తాము, కుటుంబం అందరూ కూర్చుని అనుభవాన్ని పంచుకోగలిగితే సినిమా యొక్క పర్పస్ ఇంకా బాగుంటుంది. మీరు ఎక్కువగా మధ్యతరగతి సినిమాల మీద ఫోకస్ పెడతారు అనుకుంటాను. అవునండి, ఎందుకంటే నేను ఆ జీవితం నుంచి వచ్చిన వాడిని, నాకు ఆ జీవితం గురించి అవగాహన ఎక్కువ ఉంది. నాకు ధనవంతుల జీవితాల గురించి నాకు నిజంగా అంటే నేను అక్కడ నా జీవితం అంతా మేము విజయవాడలో కృష్ణలంకలో ఒక చిన్న ఇంట్లో ఉన్నాము, తర్వాత అక్కడి నుంచి పటమటికి మారి అక్కడ ఇంకొంచెం పెద్ద ఇల్లు, తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్లో ఉన్నాము. నా జీవితం, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ లోపాలు, వాళ్ళకున్న ఆనందాలు, దుఃఖాలన్నీ మధ్యతరగతి సమస్యల్లోంచి వచ్చినవి. ధనికుల సమస్యలు మనం ఊహించగలంగా నాకు తెలియదు. మధ్యతరగతి అంటున్నారు, మీరు యుఎస్ వెళ్ళి చదువుకొని వచ్చారు. ఇప్పుడు యుఎస్ వెళ్ళే వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే కదండి, డబ్బున్న వాళ్ళే. లేదు భలేవారు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే కదా, లోన్లు పెట్టుకు వెళ్ళడమే. కేవలం మీకు 90% మామూలుగా ఇప్పుడు అప్లై చేసి వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే, అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యలో ఉంటారు. ధనవంతులు వాళ్ళు అసలు వాళ్ళు అప్లై చేయక్కర్లేదండి, వాళ్ళు హాయిగా ఫీజు కట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు స్కాలర్షిప్స్ అప్లై చేసి అన్ని పాటలు పడక్కర్లా. సో మధ్యతరగతి నేను కూడా మా అమ్మగారు లోన్ తీసుకుని నాకు స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళగలిగా. ఈ రోజుల్లో 40 లక్షలు 50 లక్షల లోన్లు పెట్టుకెళ్ళాలంటే మేము ఎప్పుడో దండం పెట్టేసేవాళ్ళం. మా అమ్మగారు నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు. అదొక అప్పుడు చాలా తక్కువ ఉండేది, 30,000 40,000 అప్పుడు. నాకు పూర్తి ఫండింగ్ వచ్చింది, అంటే పార్షియల్ ఫండింగ్ వచ్చింది. అక్కడ ఉద్యోగం చేసుకుని మళ్ళీ కవర్ చేసుకున్నాను. నాకు స్కాలర్షిప్ వచ్చింది, ట్యూషన్ వేవర్ వచ్చింది. లేకపోతే మాకున్న మధ్యతరగతి పరిస్థితికి కెనడా వెళ్ళి చదువుకోవడం ఇంపాసిబుల్. మరి యుఎస్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అసలు మూవీ ఫీల్డ్ వైపు ఎలా వచ్చారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. మరి ఇప్పుడు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మీరు ఇందాక చెప్పినట్టు యుఎస్ వెళ్ళారు, వచ్చారు, అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా?
నేను చదువుకుంది కెనడా అండి, టొరాంటోలో చదువుకున్నాను. యూఎస్ కూడా నేను చాలా మా మా ఆవిడ యూఎస్లో పిహెచ్డి చేసింది, కొలంబియాలో, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ. సో రెగ్యులర్గా యూఎస్ కూడా పరిచయమా? కాదు పరిచయం ఇక్కడ నుంచే. పెళ్ళైన తర్వాత వెళ్ళాను. లవ్ మ్యారేజ్ అండి. అంటే మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో క్లాస్మేట్స్. తర్వాత మేము కలుసుకున్నాము, ఫ్రెండ్స్ అయ్యి తర్వాత వీ గాట్ మ్యారీడ్. తర్వాత నేను ముందర టొరాంటో వెళ్ళాను. నేను వెళ్ళిన 1 year తర్వాత న్యూయార్క్ వెళ్ళింది. సో తను అక్కడ పిహెచ్డీ చేసింది, మేము ఇద్దరం అక్కడ, నేను ముందర వచ్చేసాను వెనక్కి, తర్వాత తను పిహెచ్డీ చేసి వెనక్కి వచ్చింది. నాకు మా అమ్మగారు, మా నాన్నగారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, వెల్ నోన్ పోయెట్ అండ్ స్కాలర్. మా అమ్మగారు ఇంద్రగంటి జానకి బాల, నావలిస్ట్, నవల రచయిత్రి, కథా రచయిత్రి. తర్వాత మా అక్కయ్య కిరణ్మయి. సో మేము అమ్మగారి దగ్గర కూడా చేసినట్టు. అవునండి, చాలా ఎర్లీ. మా అమ్మగారు చాలా చిన్నప్పుడు సుశీల గారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఏడాది చేశారనుకుంటా నాకు తెలిసి, చాలా చిన్నప్పుడు. మా అమ్మగారు చిన్నప్పుడు ఆ తర్వాత మా అక్కయ్య నేను ఇద్దరు పిల్లలు. తర్వాత ఆఫ్ కోర్స్ మా అక్కయ్య ఇప్పుడు బెంగళూరులో సృష్టి ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు, కల్చరల్ ఫిల్మ్ స్టడీస్ డిపార్ట్మెంట్. నాకు మా ఆవిడ ఉమామహేశ్వరి తన పేరు. తను ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంది కదా, ఈఎఫ్ఎల్ అంటారు, అది ఒకప్పుడు సిఫిల్ అనేవాళ్ళు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్. దానిలో తను అసోసియేట్ ప్రొఫెసర్. నాకు ఇద్దరు పిల్లలు, అందరూ కొంచెం ఎక్కువ చదువుకున్న ఫ్యామిలీ. మరి అంత ఎక్కువ చదువుకొని ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే మీలో అంటే ఈ ప్రశ్న నన్ను కొంతమంది ఎందుకు రాకూడదు అని అడిగారు. అంటే సాధారణంగా ఎలా అయిపోయిందంటే, ఇంత చదువుకుని సినిమా రంగంలోకి ఎందుకు వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ ప్రశ్న ఇంకెవరిని అడగరు కదా, ఇంత చదువుకుని డాక్టర్ ఎందుకు అయ్యారండి, ఇంత చదువుకుని ఇంజనీర్ ఎందుకు? జనరల్ గా అయితే డాక్టర్ కాస్త డాక్టర్లు అవుతారు. అంటే సాధారణంగా ఇప్పుడు కాదు, నేను కొత్తలో వచ్చినప్పుడు నేను ఎంఏ, ఎంఫిల్, ఎంఎఫ్ఏ నా డిగ్రీస్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ ఇంగ్లీష్, మాస్టర్ ఎంఎఫ్ఏ ఇన్ ఫిల్మ్. ఇంకా నేను తక్కువ. మా అక్క అయితే ఎంఏ, ఎంఫిల్, ఎంఎఫ్ఏ, పిహెచ్డి. మై వైఫ్ ఈజ్ ఎంఏ, ఎంఫిల్, మళ్ళీ ఎంఏ, ఎంఫిల్ ఇన్ ఎంఏ, ఎంఫిల్ ఇన్ ఆంథ్రోపాలజీ అండ్ పిహెచ్డి. సో ఇది అసలు మా ఇంట్లో, అంటే మా ఇంట్లో వస్తే మీరు పుస్తకాలే మాకు ఎక్కువ, మాకున్న ఆస్తి అంతా పుస్తకాలే. సో కాబట్టి ఏంటంటే ఇంత చదువుకుని అని అడిగేవారు. అంటే ఇంత చదువుకుని ఎందుకు, అంటే సినిమా కళ చాలా గొప్ప కళ అండి నా దృష్టిలో. అయితే ఏమైపోయిందంటే అంతకుముందు ఎక్కువగా ఫెయిల్ అయిన వాళ్ళందరూ సినిమా రంగంలోకి రావడం అనేది ఒక పరిపాటి అయింది. ఎలా అయిపోయిందంటే ఒక స్టేజ్లో, ఏమండి మావాడు ఎందుకు పనికి రావట్లేదండి, కాస్త మీ దగ్గర పెట్టుకోండి, ఇది జోక్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఏదో చిన్న అంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యి చదువు బండ వాడు చదువు సంజయం అవ్వట్లేదు, ఎంత కొట్టినా కూడా పాస్ అవ్వట్లేదు అంటే ఒక సినిమాలో పడేంటారు తీసుకెళ్ళండి. అంటే అది చాలా గొప్ప క్రియేటివ్ ఫీల్డ్, కానీ ఎవరు ఎక్కడ వర్కౌట్ అవుతే అక్కడ రావచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడడం వల్ల ఎందుకంటే ఇంత చదువుకుని, ఎందుకంటే మెయిన్ కారణం నాకు అర్థమైంది, చాలా రిస్కీ ఫీల్డ్ అని భయం. ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంటుంది, డాక్టర్ అయితే డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ అయితే ఐటీ అవ్వచ్చు. దీనిలో మీరు ఏమైనా సక్సెస్ అనేది మీ చేతిలో ఉండదు. ఆర్ట్ మెటీరియల్ గ్యారంటీస్ ఉండవు. సో మీరు మంచి కథ రాయగలగాలి, జనాల్ని మెప్పించగలిగినప్పుడు మీ కెరియర్. కాబట్టి అందుకని భయపడి పాపం మధ్యతరగతి వాళ్ళు వద్దంటారు. వచ్చి కొంతమంది పెద్దవాళ్ళు, సినిమా వాళ్ళే అంటారు, ఎందుకంటే ఎంత చదువుకొచ్చావు, వెళ్ళి హాయిగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. కాబట్టి బట్ మా ఇంట్లో అదృష్టశాత్తు ఏమన్నా ఫస్ట్ అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు నాన్న ఇంత చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు అనలేదంటే మా ఇంట్లో కళల పట్ల అందరూ రచయితలు కళాకారులు అవడం వల్ల, మా ఇంట్లో మా అమ్మగారు గాయని కూడా చాలా బాగా పాడతారు. మా ఇంట్లో అందరూ, మా అక్కయ్య, మా మామయ్యలు అందరూ పాడతారు, రాస్తారు. సో మా పాటలు పాడేవాళ్ళు రచయితలు సరస్వతీదేవిని అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అనమాట, పిఆర్. అందువల్ల ఏంటంటే ఇంకా కళ అంటే మాకు ఎప్పుడు ఏ విధమైన కళ అన్నా మాకు చులకం లేదు. ఇది సినిమా కళ గొప్పది కాదు, సాహిత్యం గొప్పది అలాగా. మా నాన్నగారు అమ్మగారు సినిమా పాటలన్నా, సినిమా రచనలన్నా, సినిమా అన్నా మాకు చాలా ఇష్టం. అందుకని నేను ఎప్పుడు వాళ్ళు వద్దల్లా ఒకటే మాట ఏం చెప్పారంటే, మన మధ్యతరగతి కాబట్టి నువ్వు మంచి ఏదో డిగ్రీ ఒకటి చేసి పక్కన పెట్టుకో, ఒకవేళ సినిమా రంగంలో విఫలం అయితే రకరకాల కారణాల వల్ల నీకు వేరే ఉద్యోగం రావాలి, నువ్వు రోడ్డు మీద పడి అడుగు తినకూడదు. కాబట్టి నువ్వు ఒక ఎంఏ, ఎంఫిల్ చేసుకో, పిహెచ్డి కూడా వీలైతే చేయన్నారు. నేను చేయలేదు, ఎందుకంటే ఈ లోపలే నా గ్రహణం తీసేసాను, నాకు నా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అని చెప్పి అది మాత్రం చెప్పారు, నువ్వు ఆ కేర్ తీసుకో, కానీ హాయిగా పర్స్యూ చేయి, కానీ దీనిలో ఉన్న సాధక బాధకాలు ఇవి, మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇది రిస్క్లు ఇవి ఉంటాయి. ఇక్కడ నీకు సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు, మన కుటుంబం సినిమా కుటుంబం కాదు, డబ్బు ఆర్థిక పరంగా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ నీకు వేరే సహాయం లేదు, నీ టాలెంటే. నెక్స్ట్ నీ ప్రేక్షకులే నీకు బలం, నీ సినిమా ప్రేక్షకులు నచ్చితేనే నీకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఇలా నాకు చాలా బాగా ప్రిపేర్ చేశారు వాళ్ళు.
డిస్కషన్లో ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వస్తే నువ్వు ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే సినిమా రంగాన్ని వదిలేసి రావాల్సి వస్తే నీకు బ్యాకప్ ప్లాన్ ఏమి ఉండాలి, ఇవి ముందరే ప్రిపేర్ చేసి నన్ను పంపించారు. అందువల్ల నాకేంటంటే ఒక ధైర్యం ఉండదు. నా కుటుంబం సపోర్ట్ చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా ఇలాంటి రంగాల్లో కుటుంబం మిమ్మల్ని మోరల్గా ఎమోషనల్గా సపోర్ట్ చేయాలి. నీకేం పర్లేదురా నేను ఉన్నాను, వాళ్ళు ఉండకపోయినా పర్లేదు తర్వాత, కానీ ఉన్నానని అనాలి. ఎప్పుడైనా 10వ పరకో మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా నీకేం పర్లేదురా, నువ్వు వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఇక్కడ భోజనం చేయొచ్చు, నీకు తిండి ఇల్లు బట్ట ఇవి నువ్వు వర్రీ అవ్వకు అని చెప్తే కొండంత బలం అది. ఆ తర్వాత మీ పర్సూ చేసిన తర్వాత మనకే జీవితం అవగాహన వచ్చిన తర్వాత మనకే అర్థమైపోతుంది ఇది మనం పర్సూ చేయాలా వద్దా, మనం దీన్ని పనికొస్తావా లేదా అని. ఆ విధమైన ఎంకరేజ్మెంట్ ఉండడం అనేది నాకు చాలా సహాయపడిందని నేను అనుకుంటున్నాను. చిన్నప్పటి సినిమాలు చూసేవాళ్ళు చాలా అండి. మా ఇంట్లో అందరం సినిమాలు అంటే చాలా ఇష్టం అందరికీ. నేను దాదాపు 5, 6 ఏళ్ళ నుంచి సినిమాలు విపరీతంగా, అంటే ఇంట్లో అందరూ చెప్పాను కదా ఇప్పుడు నేను ఎలా సినిమాలు చూస్తూ పెరిగానో అదే నాకు తీయడం ఇష్టం. విజయవాడలో రిక్షాలు గడ్డించుకుని ఇంకా శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం అంటే సినిమాలకు వెళ్ళడం, అందరూ కూర్చుని సినిమాలు చూడడం, తర్వాత అది మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి భోజనాలు చేసే వరకు అదే డిస్కషన్. ఆ పాట ఎంత బాగుంది, ఈ సీన్ ఎంత బాగుంది, ఆ డైలాగ్ ఎంత బాగుంది. అలా నాకు సినిమాలు చూడడం దాదాపు ఒక 20 ఏళ్ళుగా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు నేను విజయవాడ వదలడం 1992లో వదిలి హైదరాబాద్ వచ్చా. అప్పటి వరకు మా ఇంట్లో కుటుంబం సినిమా అంటే మొత్తం పొలోమని బయలుదేరడమే. మేమే కాకుండా ఇంకెవరైనా నువ్వు వస్తున్నావు ఓ 10-15 మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆ మజా నాకు నిజంగా మీరు చెప్తుంటే నాకు అప్పటి రోజులు ఎంత బాగుండేదండి. అంటే ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ సమోసాలు టీలు మళ్ళీ చర్చలు, ఇంటర్వెల్లో మళ్ళీ చర్చలు, బాగుందా బాగాలేదా, అది చాలా బాగుండేది. ఆ సినిమాలో పాటలు పాడుకుంటూ రేడియో లేవు, రికార్డ్స్ కూడా లేవు, మళ్ళీ రేడియోలో పాట వచ్చే వరకు వెయిట్ చేయడం. ఆ రేడియోలో పాట వచ్చినప్పుడు వచ్చే ఆనందం, ఆ పాటని ఏదో విధంగా నేర్చుకుని మళ్ళీ పాడాలి, ఇవన్నీ కూడా ఒక సినిమా చుట్టూ గొప్ప సాంస్కృతిక వాతావరణం ఉండేది. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనుకోండి. వేరే మళ్ళీ స్కూల్కి వెళ్ళాకో లేదంటే మనం పిన్ టు పిన్ స్టోరీ లైన్ నేను అలా చాలా టార్చర్ చేసేవాడిని. నా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తూ ఉంటారు, సోమవారం మన స్కూల్కి వస్తే మేము మళ్ళీ సినిమా చూడక్కర్లేదురా నువ్వు అంత డీటెయిల్గా చెప్పేవాడు. సో నాకు చాలా చిన్న వయసు నుంచి అది బలంగా సినిమా రంగం పట్ల ఎందుకు ఆకర్షితున్నాయని ఎందుకో నాకే తెలీదు. మేబీ అందువల్లే నేను ఇలా ఫిల్మ్ మేకింగ్ వైపు వచ్చానేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అంటే మీ సినిమా పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి అసలు. అమి తుమి, సమ్మోహనం, ఇలాంటివన్నీ చాలా సారంగపాణి జాతకం. కానీ ఇప్పుడు ఏంటి తెలుగు మంచి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అంటే నాకు ఇంగ్లీష్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చదువుకుంది, నేను ఎంఏ చేసింది ఇంగ్లీష్ లిటరేచర్. కానీ తెలుగు భాషలో గొప్ప అందం ఉంది, గొప్ప చమత్కారాలు ఎన్నైనా చేయొచ్చు తెలుగు భాషలో. అండ్ తెలుగు భాషలో బ్రెవిటీ కూడా ఉంది. అంటే ఒక చిన్న మాట ద్వారా మీరు చాలా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇప్పుడు సారంగపాణి జాతకం అనగానే క్యూరియాసిటీ వస్తుంది ఫస్ట్. ఆ కథ అంతా కూడా ఆ 2 పదాల్లో ఉంటుంది. సమ్మోహనం ఆ మాటలోనే ఇది ఎలాంటి సినిమా అని నేను వెళ్లే ముందరే నాకు తెలిసిపోతుంది. సమ్మోహనం అంటే ఇది ఏదో చాలా ప్లెజెంట్ ఫిల్మ్లా ఉందిరా అని. గోల్కొండ హై స్కూల్, అది హై స్కూల్ అనేది మన తెలుగు మాట కింద పరిగణించేస్తున్నాం. అష్టాచెమ్మ అసలు ఇది ఒక ఆట లాంటి సినిమా, ఏదో ఆట జరుగుతుంది సినిమా, ఆట జరుగుతుంది అదే అనిపించింది. సో నాకు అంతకుముందు ఆ తర్వాత అంటే ఏదో మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది అని అనిపిస్తుంది. అలాగే మొన్న నేను తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఎవరు, క్యూరియాసిటీ. సో నాకు తెలుగు భాషలో ఉండే సరళత్వం, ఆ భాషలో ఉండే మాటల్లో ఉండే ఆ మ్యూజిక్, సంగీతం, అది నాకు ఇష్టం. కాబట్టి వీలైనంత వరకు ఇంకా కుదరకపోతే తప్ప నేను 2 సినిమాలకి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టానండి. జెంటిల్మన్ ఒకటి, ఒకటి. రకరకాల జానర్ కారణం వల్ల పెట్టాను. జెంటిల్మన్కి నిజంగా వేరే పేరు దొరకలా. ఇంకే ఉత్తముడు ఇలా అంటే బాగుండదు, అసాధ్యుడు ఉత్తముడు అంటే మరి ఏదో 70 సినిమాల్లో ఉంటుంది. జెంటిల్మన్ అనేది శంకర్ గారిది ఒకటి వచ్చింది, అందుకనే ఆలోచించి నాని జెంటిల్మన్ అని పెట్టాల్సి వచ్చింది. కానీ ఇది కూడా బాగా క్లిక్ అయ్యింది. అవును, చాలా పెద్ద నా కెరియర్లో చాలా మంది తెలియని విషయం ఏంటంటే అష్టాచెమ్మ నాది పెద్ద హిట్ అనుకుంటారు, కమర్షియల్గా జెంటిల్మన్ చాలా పెద్ద హిట్ అండి. అష్టాచెమ్మ కంటే పెద్ద హిట్. అవును, నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అది ఆ ఫిల్మ్. కాబట్టి ఆ పేర్లు పెట్టేటప్పుడు వీలైనంత వరకు మంచి తెలుగు పేర్లు పెట్టడం నాకు ఇష్టం. అందరూ సంవత్సరానికి 1-2 తీసుకుంటూ వెళ్తుంటే మీరు నేనే రాస్తాను. 25 years సార్? 20 years అంటే ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి 20 ఏళ్ళు అనుకోవచ్చు. 2004 12 సినిమాలే. అవును. ఎందుకలాగా? ఎందుకంటే నేను రాయడము మొత్తం నేనే రాస్తాను, నాకు ఎవరు రైటర్స్ ఉండరు. 1, 2 మధ్యలో 2-3 సినిమాలు ఏమయ్యాయంటే అనుకుని జరక్క, అంటే ఒక ఏడాది గడిచిన తర్వాత క్యాన్సిల్ అయ్యి వేరే స్టార్ట్ అవ్వడం, దీనివల్ల కూడా నాకు 2-3 ఏళ్ళు పోయాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొక 3 సినిమాలు తీసి ఉండొచ్చు అని కష్టపడి, కానీ అలా జరిగిపోయింది. ఇక్కడి నుంచి అయినా కొంచెం స్పీడ్ పెంచి మనం బాయ్ చెప్పే టైంకి ఒక 20 సినిమాలు, ఒక 15-20 సినిమాలు ఉన్నాయనుకోండి మన లిస్ట్లో,
ఆరోగ్యకరంగా ఉంటుంది. దానిలో 10 సినిమాలు గుర్తుపెట్టుకోగలిగితే చాలు జనం, చాలా గొప్ప సేవ చేసినట్టు. మీరు బాయ్ చెప్తే అసలు ప్రేక్షకులు అంటే అంతలో అంత కొంచెం కుటుంబ కథల్ని చూసే ప్రేక్షకులు ఏమైపోతారండి? హాఫ్ సెంచరీ ఎప్పుడు చెప్పినా అది ఆరోగ్యకరంగా ఒక మంచి నంబరు. అది కూడా నువ్వు 10 సినిమాలే తీయి, లేదా 15 తీయి, 20 తీయి, కానీ దానిలో కనీసం సగం చాలా ఇష్టంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోగలగాలి. మిగతా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితంలో, అవి నార్మల్. అవి కాకుండా అబ్బా ఈ సినిమా ఒక 50 ఏళ్ళ తర్వాత పలానా వ్యక్తి సినిమా టక్కని ఓటీటీలోనో DVD లేవులేండి, టక్కన ఒకసారి పెట్టి చూద్దాంరా అంటే ఎంత బాగా తీశారు. ఇప్పుడు మన మాయాబజార్ ఎలా చూస్తున్నాము, మిస్సమ్మ ఎలా చూస్తున్నాము, సాగర సంగం ఎలా చూస్తున్నాము, అలాగా అనిపించే సినిమాలు నువ్వు తీజాలు అని నవ్వుతూ అనేవారు. కాబట్టి నేనే ఎక్కువ రాయడం వలన ముందరి నుంచి చివరి వరకు నేను ఒక్కనే రాయడం వల్ల కూడా టైం ఎక్కువ పడుతుందండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. కానీ ఇంకా ఇప్పుడు కొంచెం ఏమన్నా స్పీడ్ పెంచాలా, ఎలా పెంచాలని ఆలోచిస్తున్నాను. ఓకే సార్, నాని గారితో ఏదన్నా 1-2 ఎక్స్పీరియన్సెస్ అంటే ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని అంటే చాలా మంది అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో చెప్పాలంటే. అవునవును. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎలా అయిందంటే సినిమా అటు ఇటుకున్నా నాని ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోవచ్చు. నాని ఇప్పుడు బాగా చేస్తాడండి, నాని కోసం వెళ్ళొచ్చండి. ఆయన తీసే కథలు కూడా బాగుంటాయి. ఇప్పుడు తను మంచి ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు, చాలా కొత్త కథలు ట్రై చేస్తున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కొన్నిట్లో యాక్ట్ కూడా చేస్తున్నాడు. సో ఇట్స్ గ్రేట్ థింగ్. అంటే నాని ఇప్పటికీ అదే, నేను నాతో మాట్లాడినా, నేను తను బయట మాట్లాడుతున్న ఇంటర్వ్యూ చూసినా కూడా 2008లో కలిసినప్పుడు 23-24 కుర్రాడు, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. స్టార్డమ్ పెరిగింది, చాలా కష్టపడ్డాడు, ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, తన స్వయం కృషి మీద బిల్డ్ చేసుకున్నాడు తన కెరియర్ని. కాబట్టి చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ తను అంత పెరిగినా కూడా ఎక్కడ విర్రవీగిపోకుండా, ఎక్కడ విచ్చలవిడిగా మాట్లాడకుండా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడినా చేసింది కూడా బాధ్యతాయుతంగా చేస్తాడు, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు తను చేసే విషయాన్ని బట్టి. సో నాకు చాలా అది ఇష్టం తనలో మనిషిలాగా. అండ్ తను పనిచేసినప్పుడు, నాతో పనిచేసినా, కొత్త వాళ్ళతో పనిచేసినా, 2008లో ఎలా పనిచేస్తాడు ఇప్పటికీ అలాగే పనిచేస్తాడని అతన్ని డైరెక్ట్ చేసిన కొత్త డైరెక్టర్ కూడా చెప్తారు. అంతే డెడికేషన్ అండి, అంత కమిట్మెంట్ ఉంటుంది, అంత రిస్క్ తీసుకుంటాడు మంచి సినిమా కోసం. సో ఐ ఫీల్ వెరీ గుడ్. అండ్ నాతో పనిచేసిన ప్రతి యాక్టర్కి, నటులు అంటే నాకు నేను ఒక విధంగా అదృష్టవంతుని కింద భావిస్తాను, అంత మంచి వాళ్ళతో. శ్రీనివాస్ అవసరాలు కానీ, స్వాతి, తర్వాత సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, నివేతా థామస్, సురభి, ఈషా రెబ్బా, తర్వాత కృతి శెట్టి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఫెంటాస్టిక్గా చేసిన అమ్మాయి. తర్వాత ఐ మీన్ ఆల్ దీస్, వెన్నెల కిషోర్ కానీ, మొన్న హర్ష, భరణి గారు, నాకు గురుతుల్యులైన భరణి గారు, తర్వాత నరేష్ గారు, ఇలాంటి యాక్టర్స్తో రకరకాల సినిమాల్లో రకరకాల పాత్రలు చేయించే అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టం కింద నేను భావిస్తాను. అష్టాచమ్మలో అవసరాల శ్రీనివాస్ గారి కామెడీ అసలు ఎంత బాగుంటుంది. శ్రీనివాస్ వాజ్ ఎ హ్యూజ్ డిస్కవరీ అండి అప్పుడు నాకు. అంటే అతను చాలా యాక్సిడెంట్గా నాకు తారసపడ్డాడు తను. అండ్ ఎలా పరిచయం అయ్యారు? తను మామూలుగా ఒక CD పంపించాడండి. నాకు నటన అంటే ఆసక్తి ఉందండి, నేను CDలో కొన్ని చేశాను, చిన్న స్కిట్లు చేశాడు తను. అది పంపిస్తే నాకు చాలా, అరే ఈ కుర్రాడు ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పి నేను వెంటనే కాంటాక్ట్ చేశాను. తను అప్పుడు అనుకోకుండా నేను గ్రహణం సినిమా స్క్రీనింగ్కి నేను న్యూయార్క్ వెళ్ళాను. ఆ సినిమా అక్కడ ఒక ఫెస్టివల్లో ప్రదర్శించబడింది అనమాట. తను అప్పుడు ఉద్యోగం వచ్చింది తను న్యూయార్క్లో, న్యూ జెర్సీలో, అక్కడికి వచ్చాడు. నేను వస్తున్నాను అంటే, నేను అక్కడికి వస్తున్నాను సార్, కలుస్తానని కలిశాడు. కలిసినప్పుడు మాట్లాడి నాకు చాలా నచ్చాడు. వెంటనే తనకి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాను అనమాట. కానీ తను నిజంగా ఎంత టాలెంటెడో, నాకు తనతో పనిచేసి ఇప్పుడు అంత స్నేహం పెరిగిన తర్వాత ఎంత మంచి రచయిత, నటుడు, దర్శకుడు. కాబట్టి శ్రీని ఈజ్ అనదర్ గ్రేట్. నాని ఒక విధమైన ప్రైడ్ అయితే శ్రీని ఇంకో విధం. అంటే నాని ఒక స్టార్డమ్, రకరకాల పాత్రలు, ఒక జనాల్లోకి చొచ్చుకుపోయాడు, మామూలు కామన్ ఆడియన్స్లో. శ్రీని ఒక పక్కన జనాలకు వెళ్తూనే ఒక రచయిత, ఒక దర్శకుడి కింద కూడా మంచి సినిమాలు, ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, పలానా అబ్బాయి పలానా అమ్మాయి లాంటివి మంచి టేస్ట్ఫుల్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇద్దరి పట్ల నాకు చాలా చాలా గర్వంగా, ఆనందంగా ఉంటుంది. అంటే ఏదో మళ్ళీ అదే పనిగా చాలా మంది మంచి బ్రేక్స్ వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతారు, కొట్టుకుపోతారు ప్రవాహంలో. అలా కాకుండా వాళ్ళిద్దరూ వాళ్ళకంటూ వాళ్ళకి ఇండివిజువల్ ఐడెంటిటీస్ ఏర్పరచుకోవడం అనేది ఐ ఫీల్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు డైరెక్టర్స్లో. మీ అంటే వాళ్ళు మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే, వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని మూవీస్ ఉన్నా, మీ మూవీ తర్వాతే అని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ మాలిక్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, వివేక్ సాగర్ గారు కానీ, PJ గారు కానీ, వీళ్ళందరూ అసలు ఆ కనెక్షన్ ఇంకా అలా కొనసాగుతుంది. ఎలా అంటే అది కేవలం అంటే
మ్యూచువల్గా ఒకళ్ళ వర్క్ని ఒకళ్ళు గౌరవించుకోవడం, అంటే మాట్లాడుకోవడం. ఒకళ్ళ లోపాలు ఉంటే ఇది ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదండి, ఇలా చేస్తుంటే చెప్పుకుంటూ ఉంటారు. ఉంటుంది. నా స్నేహితుల సర్కిల్లో అయితే ఉంటుంది. ఓకే ఓకే. ఎవరైనా నా చెప్పినా కూడా మేము విల్ హ్యావ్ ఎ గుడ్ డిస్కషన్ అబౌట్ ఇట్. అండ్ నా దృష్టిలో చాలా ముఖ్యం. సో ఈ నటులు, ఈ సాంకేతిక నిపుణులు అందరితో కూడా నేను వీలైనంత వాళ్ళతో నేను చర్చలు జరపడము, వాళ్ళతో టచ్లో ఉండడం చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు ఏ సినిమా, ఇప్పుడు నాని ఏ సినిమా వచ్చినా నాకు నా సినిమా రిలీజ్ అయిన టెన్షన్ ఉంటుంది. అంటే ఎలా ఉంది, బాగా వచ్చినారా లేదా, జనాలు చూస్తున్నారా లేదా, వాళ్ళు ఏమంటున్నారు, అభిప్రాయాలు. శ్రీనివాస్ అవసరాలు వచ్చినా, కళ్యాణి మల్లిక్ గారికి సంగీతం చేసింది వచ్చినా, లేకపోతే ఇప్పుడు సుకుమార్ గారు, నాకు సుకుమార్ గారు దర్శకులుగా ఇష్టము, వ్యక్తిగతంగా కూడా ఇష్టం. ఆయన సినిమా ఏదైనా వస్తే ఆయన ఎలా తీశారు, ఈ సీన్ ఎలా తీశారు ఆయన, అలాగా నాకు ఆ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్. అండ్ సుకుమార్ గారు నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, బట్ బాగా పరిచయం ఉంది ఆయనతో. నాకు చాలా అంటే నాకు మ్యూచువల్ అడ్మిరేషన్. అంటే ఐ అడ్మైర్ హిస్ వర్క్ అండ్ హిస్ అప్రోచ్ టు ఫిల్మ్స్. ఆ తర్వాత అలాగే నాకు మిగతా వివేక్ సాగర్ కానీ, లేకపోతే నాకున్న చుట్టుపక్కల నటుల్లో భరణి గారు ముఖ్యంగా, వీళ్ళందరితో పాటు వాళ్ళ కథలు చెప్పడం, వాళ్ళ సలహాలు నేను చాలా క్రిటికల్గా ఇచ్చే సలహాలు కూడా వీళ్ళంత బ్రాడ్ మైండెడ్గా నేను వింటాను. నేను వాళ్ళతో విభేదిస్తే అంతే దీనిగా చెప్తా. కాబట్టి ఆ విధమైన ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ నాకు ఉంది వాళ్ళు. సో మరిన్ని విషయాలను పంచుకునే ముందు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇక ఆర్జీవి గారితో మీ అనుబంధం కంటే అనుభవం అంటే బాగుంటుంది. అది మొదటిసారి నేను ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఆర్జీవి గారు నాకు సినిమాలు ఛాన్స్ ఇచ్చింది ఆయనే, రామ్ గోపాల్ వర్మ గారే. మధ్యాహ్నం వచ్చారు సినిమా. అది అప్పుడు అంటే ఆయన ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ సినిమాకి పేరు లేదు, తర్వాత పెట్టిన పేరు అది. అది అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పటికీ. అది ఆయన అవకాశం ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను, చాలా బాగుంది నాకు. అంటే దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఆయన చాలా ఆనందపడ్డారు. నాకు షూటింగ్ అంతా అయిన తర్వాత అండ్ ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయనకు అంత నచ్చలేదు. అది ఇది కరెక్ట్గా నేను అనుకున్నట్టు రాలేదు అని అన్నారు. నేనన్నాను నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఆయన అనుకున్నట్టు తీస్తున్నాను నేను అనుకున్నా, రాకపోయేటప్పటికి ఇంకా నేను బాగా డిసప్పాయింట్ అయినా. తర్వాత ఆయన చాలా చర్చ జరిగిన తర్వాత ఆయన వద్దులే, ఇది వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసేద్దాము, నువ్వు వద్దులే, ఎందుకంటే ఇది అనుకున్నట్టు వేరేగా వచ్చింది, చేసేసాక పూర్తిగా అయిపోయింది ఫైనల్ కట్. తర్వాత అది వేరే వాళ్ళు అంటే దానిలో కొన్ని భాగాల్ని మళ్ళీ రీషూట్ చేసి వాళ్ళు వేరేగా చేశారు ఆ సినిమా. నేను మాత్రం ఇంకా వద్దులేండి, నేను బయటకు వచ్చేసాను. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ వెరీ మ్యూచువల్. రాము గారు కూడా వాజ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఆయన ఓకే, ఇది ఒక క్రియేటివ్ డిఫరెన్సే తప్ప నీ టాలెంట్ నేను జడ్జ్ చేస్తున్నట్టు కానీ, ఏదో నీకేం చేయడం రాదని కానీ అలా కాదు మోహన్, ఇది థింగ్స్ డిడ్ంట్ వర్క్. ఆయన అసలే వైలెన్స్ డైరెక్టర్ కదా. అలా కాదండి, చాలా చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. రాము గారి గురించి చాలా మందికి చాలా దురభిప్రాయాలు ఉన్నాయనిపిస్తుంది. అంటే డైరెక్షన్ పరంగా ఆయన క్రియేటివ్గా చాలా ప్యాషనేట్గా ఉంటారు. మనుషుల్ని చాలా అంటే ఆయనకి సెంటిమెంటల్గా ఉండడం ఇష్టం ఉండదు, విచ్ ఈస్ ఐ లైక్ ఇట్ ఆల్సో. అంటే గుడ్ మార్నింగ్ సార్ అని పొద్దునే అనడం, హ్యాపీ బర్త్డే ఇలాంటివన్నీ ఆయన చిరాకు. అండ్ ఐ థింక్ హీఈస్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్. చాలా ఆనెస్ట్గా చెప్తారు ఆ విషయం. ఆయన నాకు అవన్నీ నచ్చవని. కాబట్టి అది తప్ప పని, సినిమా, మిగతా విషయంలో చాలా ప్యాషనేట్గా ఉంటారు ఆయన, ఉండేవారు. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఆయన నమ్మారు, చేసాము. ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు అదేదో అంటే ఆయన తలుచుకుంటే నా గురించి దుష్ప్రచారం చేయగలిగి ఉండేవారు. అంటే అనొచ్చుగా, ఏంటండి రామ్ గోపాల్ వర్మ గారు సినిమా ఛాన్స్ ఇస్తే చెడగొట్టేసాడు, కుర్రాడు తీయడం రాలేదు, ఏదో అక్కడ చదువుకొచ్చట ఏం తెలీదు అనేస్తే అయిపోయింది కదా కెరీర్. కానీ అలా అనలేదు ఆయన అనలేదు, ఆయన టీంలో ఎవరు అనలేదు. ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ సమ్ రీజన్, ఇట్ డిడ్ంట్ వర్క్. కాబట్టి నేను అనుకున్నట్టు ఒకలా అనుకున్నాము, అలా రాలేదు. కాబట్టి నువ్వు అంతకుమించి డిఫరెన్స్ దాని గురించి ఇంకెక్కువ చర్చ లేదు, అక్కడ కట్ అయిపోయి విడిపోయాము అంతే. తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా ఒక 1-2 months తర్వాత నేను గ్రహణం వర్క్ స్టార్ట్ చేశాను. గ్రహణం చేశాను. గ్రహణం నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది రాము గారి ఆఫీస్ నుంచే. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్ థింగ్. సో అదొక మంచి అనుభవం. అంటే నేనెంతో అభిమానించే దర్శకుడు నాకు బ్రేక్ ఇచ్చారు. టెక్నికల్లీ నాకు ఫస్ట్ సినిమా రంగంలో బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటే కలిసిన 15 నిమిషాల్లో, అంటే కలిసిన 2 గంటల్లో స్క్రిప్ట్ నేను చదివిన తర్వాత, నా స్క్రిప్ట్ ఆయన ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదువు మోహన్, వాట్ యూ థింక్ అంటే చదివి నా అభిప్రాయం ఇది సార్ అని చెప్పాను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్ 15 నిమిషాల్లో చూసుంటారు, యు ఆర్ డైరెక్టింగ్ అని డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు ఆయన. అంత నమ్మకంగా ఆయన నాకు బ్రేక్ ఇచ్చారు. అఫ్ కోర్స్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయండి, అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వవు. బట్ ఫైనల్లీ నేను నా మార్గాన్ని నేను ఏర్పరచుకోగలిగాను. బట్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద భావిస్తాను. మరి ఎస్ఎస్ రాజమౌళి గారితో
రాజమౌళి గారితో నాకు ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అయ్యో చాలా. రాజమౌళి గారితో నాకున్న ఒక విచిత్రమైన, ఎవరికి చాలామంది, అష్టాచెమ్మ సినిమా రిలీజ్ అయ్యి నేను థియేటర్కి వెళ్ళి అంత బాగుంది రెస్పాన్స్ అని చూసి వస్తున్నాం. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది రాజమౌళి గారి దగ్గర నుంచి. కీరవాణి గారి, మన కళ్యాణి మాలిక్ గారికి ఆయన కజిన్ రాజమౌళి గారు, నా నంబర్ తీసుకుని నేను కాల్ చేసి, చాలా బాగుందండి, మేము ఒక ఫ్యామిలీ మొత్తం చూసాము ఇప్పుడే, చాలా చాలా బాగుంది, మీరు ఇంకా హాయిగా నిశ్చింతగా వెళ్ళి పడుకోండి ఇంట్లో, ఇట్స్ హిట్ అని చెప్పారు ఆయన. ఆ తర్వాత కూడా రాజమౌళి గారితో అడప అంటే ఆయన సినిమానే ఇప్పుడు ఈగా ఫర్ ఎగ్జాంపుల్, ఈగా, మగధీర, తర్వాత కొన్ని సినిమాలు నేను వెంటనే ఆయనకి మెసేజ్ చేయడము, ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగేది. తర్వాత ఆయన కోవిడ్ టైంలో ఒక 20-25 మంది దర్శకులతో ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. ఆయన ఇంట్లోనే ఒక మీటింగ్ పెట్టి రచయితల్ని మనం ఎలాగా గ్రూమ్ చేయాలి, రచయితలు తగ్గిపోతున్నారు ఇప్పుడు అని, దాని మీద మంచి చర్చ జరిగింది, మంచి ఐడియాస్ వచ్చాయి. మేము అసలు చాలా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రైటర్స్ అందరినీ మనం నిజమైన మామూలుగా నవల రచయితలు, కథా రచయితలు, సినిమా రచయితలు కలిసి ఒక మీటింగ్ పెడదాము దర్శకులతో. ఆ మథనంలోంచి మనకి యూనో రచయితలు దొరకచ్చు అని చాలా చర్చ జరిగి 2 మీటింగ్స్ జరిగిన తర్వాత మాత్రం కోవిడ్ ఉధృతం అవడం, దానిలో మాలో కొంతమంది అంటే గ్రూప్లో కొంతమంది వాళ్ళ పర్సనల్గా కొంతమందికి వాళ్ళు చనిపోవడాలు అవి జరిగి ఇంకా అలా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. బట్ రాజమౌళి గారితో నాకు అంటే అనుబంధం అనలేను, బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా ఆయన నా సినిమా గురించి, సమ్మోహన గురించి కూడా ఆయన ట్వీట్ పెట్టారు, అంతకుముందు ఆ తర్వాత గురించి ట్వీట్ పెట్టారు. సో ఎప్పుడైనా ఆయనకి నచ్చినప్పుడు యూనో హీ లీవ్స్ ఎ మెసేజ్ అండ్ ఐ లీవ్ ఎ మెసేజ్. సో ఇట్స్ వెరీ వెరీ అండ్ అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు తెలుగు సినిమాని ఒక అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టారు రాజమౌళి గారు. సో అదొక దట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్కి. కాబట్టి ఆ స్ఫూర్తి అందరికీ ఉంటుందండి, ఎందుకంటే అది ఓకే ఇట్ ఈస్ పాసిబుల్ నౌ టు గో దేర్. వాట్ ఎవర్ మీరు ఏ విధమైన సినిమా తీసినా, మీరు కమర్షియల్ సినిమా తీయండి, ఆర్ట్ సినిమా తీయండి, అంటే ఆ స్థాయిలో మీరు వెళ్ళొచ్చు అనేది ఒక కమర్షియల్ ఇండస్ట్రీకి హోప్ ఇచ్చారు ఆయన. అంతకుముందు ప్యారలల్ సినిమాలు చాలా వెళ్ళేవి. ఆస్కార్కి లగాన్ వెళ్ళింది, లగాన్ కమర్షియల్ సినిమా అయినా కూడా వెళ్ళింది కదా లగాన్. తర్వాత సజ్జిత్ రే గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ వచ్చింది. కానీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్, తెలుగు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కూడా వెళ్ళగలదు అక్కడికి అని ఆయన ప్రూవ్ చేశారు అనిపించింది. సో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత శ్రమించి, ఒక 1 year పాటు కథ మీద డెవలప్ చేసుకొని, కథ మీద ఫోకస్ పెట్టి, ఆర్టిస్టులను వెతుక్కొని ఇంత ప్రొసీజర్ జరుగుతుంది. ఈ తీరా సినిమా చూశాక ఆడియన్స్ ఒకే ఒక మాట, ఇది ఏ గ్రేడ్, ఇది బి గ్రేడ్, ఇది సి గ్రేడ్ అని ఇచ్చేస్తారు. బాలేదు, యావరేజ్, హిట్ అని. ఎలా అనిపిస్తుంది? అది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ అంటామండి దాన్ని. ఏమంటారంటే ఈ రంగం లక్షణం, అది ఈ కళారూపం లక్షణం. చాలా మంది డిప్రెషన్లో కూడా వెళ్తారండి. ఎందుకంటే అది ఇప్పుడు నేను 10 సంవత్సరాల పాటు నేను పర్వతారోహణని నేర్చుకున్న తర్వాత 11వ సంవత్సరం జారిపడచ్చు. అంటే అంత ప్రిపేర్ అయిన తర్వాత పైకి వెళ్ళి కాలు జారచ్చు, చెప్పలేం కదా. క్రికెటర్ సంగతి తీసుకోండి, మీరు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి కొన్ని మీరు అద్భుతమైన టాలెంట్ అన్న తర్వాత అక్కడికి వెళ్ళి డకౌట్ అయ్యారనుకోండి, 2-3 మ్యాచ్లో డకౌట్ అయితే పక్కన పెట్టేస్తారు. సో కొన్ని రంగాల్లో అది ఇన్హెరెంట్గా అంతర్గతంగా ఆ కళారూపాల్లో ఉన్న రిస్క్ అది. అందుకనే భయపడతారు. ఇంత చదువుకుని ఎందుకు వచ్చావా అని ఎందుకు అడుగుతారంటే, అమ్మ బాబోయ్ ఇప్పుడు నేను 10 ఏళ్ళు చదువుకుంటే, లేదా ఇంజనీరింగ్ నేను 4 ఏళ్ళు చేసి ఎంఎస్ ఒక ఏడాది చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, ఏదో చోటానికి గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ అది లేదు. మీ టాలెంట్ మీరు ప్రజలను మెప్పించాలి. ఇప్పుడు ఒక బుర్రా వర్సెస్ 500 బుర్రలు అండి థియేటర్లో. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తా, అది తీసుకెళ్ళి జనాల ముందర తీసుకెళ్తా. 500 మందిలో రకరకాల కల్చరల్, సోషల్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చుని ఉంటారు. వాళ్ళ జీవితానుభవాలు వేరు, వాళ్ళ టేస్టులు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ వరల్డ్ వ్యూ వేరు. వాళ్ళందరినీ మీరు ఒక తాటి మీద నడిపించగలగాలి 2.5 గంటలు, నడిపించి మెప్పించాలి. ఈ రిస్క్ చాలా ఇనార్మస్ రిస్క్ అది. అందుకని అది కానీ అది కరెక్ట్గా వర్కౌట్ అయినప్పుడు వచ్చే ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు ఏ ఉద్యోగం రాదు. అందుకనే పీపుల్ సే ఇట్స్ ద గ్రేటెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ అని. ఎందుకంటారంటే నిజంగా మీరు ఒక సినిమా తీసి మీరు 1 లక్ష కొన్ని కోట్ల మందిని మెప్పించగలిగితే ప్రపంచంలో అంతకంటే ఆనందం ఎంత డబ్బు ఇచ్చినా రాదు నా దృష్టిలో. అలా కూడా కాకుండా మీరు నిజంగా ప్రజల జీవితాలను స్పృశించగలుగుతారు కళ ద్వారా. ఇప్పుడు మొన్న మా సినిమా సారంగపాణి జాతకం వైజాగ్లో ప్రివ్యూ వేసాం మేము. వేసినప్పుడు నాకు తెలిసిందంటే ఒక ఆవిడ వాళ్ళ కుటుంబం వాజ్ గోయింగ్ త్రూ సమ్ పర్సనల్ ప్రాబ్లం, సమ్ హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చి వాళ్ళు చాలా బాధలో సినిమాకి వచ్చారు. అంటే సరే చూద్దాం సరే. ఆ సినిమా చూసిన తర్వాత మాకంతా
అసలు జీవితం మీద అంటే ఆనందం కలిగిందండి. అమ్మయ్య హాయిగా మనసు తేలిక పడిపోయింది. నాకు అష్టచమ్మ కూడా ఒకళ్ళు అలా చెప్పారు. సో ఎప్పుడు ఎవరో ర్యాండమ్గా కలిసి సార్ మీ సినిమా నాకు చాలా ఇష్టం అండి, సమ్మోహనంలో ఈ పాట ఇష్టం అండి, నాకు నిజంగా ఆ టైంలో ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండి, అలా నాకు చాలా అభిమానులు ఏర్పడ్డారు సినిమా ద్వారా. అది గొప్ప వరం. కళాకారుడికి ఒక మెసేజ్ ఇచ్చేస్తాయి. మెసేజ్ యాక్చువల్లీ మెసేజ్ అంటే మనల్ని ఒక మన అనుభూతి ఇవ్వాలి తప్ప సినిమా మెసేజ్ చచ్చిన ఇవ్వకూడదండి. ఎందుకంటే మెసేజ్ ఇవ్వడానికి వేరే మాధ్యమాలు ఉన్నాయి, వాట్సాప్ ఉంది, మెసేజింగ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఈ మూవీ నుంచి చిన్న సారం అది రావాలి. అది మనం చెప్పకూడదు, వాళ్ళు గ్రహిస్తారు. మనం నెత్తి మీద బాధేమనుకోండి వాడు విసుగొస్తుంది. మనం ఒక మాట ఒక కథ మొత్తం 2.5 గంటలు కథ చెప్పి మళ్ళీ చివరిలో మెసేజ్ ఎందుకండి? నిగూఢంగా ఉన్న మెసేజ్ వాళ్ళకి ఎక్కడో స్పృశించినప్పుడు వాళ్ళు కదిలి మనుషుల కింద మీ దగ్గరకు వచ్చి చెప్తారు. అది గొప్ప, అది వరం. అది అలాంటప్పుడు నచ్చినప్పుడు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే మోహన్ కృష్ణ గారు అలా తీశారు, మీరు సినిమా బాగాలేదని. రెండు మనం తీసుకోవాలి, విమర్శ తీసుకోవాలి. అనేవాడే పడాలి, పడేవాడే అనాలనే మాట ఉంది. ఇది అలాంటిది. కాబట్టి ఆ రిస్క్ ప్రిపేర్ అయ్యే సినిమా రంగంలోకి రావాలండి నా దృష్టిలో. కళారూపంలో రిస్క్ ఉంది. ఎందుకంటే మీరు పబ్లిక్ ఐలోకి వచ్చి మీ మీద రాళ్ళు వేయచ్చు, పువ్వులు వేయచ్చు, దాన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. ఇక డైరెక్టర్గా మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నారు, రైటర్గా కూడా ఎన్నో పురస్కారాలు కూడా తీసుకున్నట్టు. నేనే కథలు, అన్ని కథలు నేనే రాస్తానండి. నాకు యాక్చువల్లీ అంతకుముందు ఆ తర్వాత సినిమాకి నంది అవార్డు వచ్చింది, కానీ కథకి. కానీ కరెక్ట్గా అవార్డు వచ్చిన సంవత్సరంలోనే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది. సో అది వచ్చింది. సో కథకుడి కింద, దర్శకుడి కింద నేనే రాస్తాను కాబట్టి నాకు చాలా మంచి పేరే వచ్చిందని చెప్పాలి. అందుకు నేను ఎప్పటికీ ప్రేక్షకులకి, సినిమా రంగానికి కూడా నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని ఆ విషయంలో. సరే, ఇప్పుడు ఈ 20 years జర్నీలో మరి అప్కమింగ్ మూవీస్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా, నేను చెప్పాను కదా ఒకసారి సినిమా ఏంటంటే ఖాళీ అనండి. నెక్స్ట్ ఏం చేయాలి, మేబీ 1 or 2 months ఏం చేయాలి, ఒక 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. ఏది అనేది ఇంకా తెలియదు. ఈసారి కొంచెం స్పీడ్గానే ఏది జరిగినా చేయాలనుకుంటున్నాను. బట్ చేస్తే నాకు పూర్తి స్థాయి ప్రేమ కథ కానీ, లేకపోతే పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ అంటాను చూడండి, పెద్ద స్కేల్లో చేయాలని ఉంది. ఈ 20 years జర్నీలో మీకు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని ఏమన్నా అనిపించిన సందర్భం ఉందా? మధ్యాహ్నం మొదటి జర్నీ ప్రారంభమే అలా అంటే నెగిటివ్గా అనిపించలేదు. బట్ ఇప్పుడు ఆ జరుగుతున్నప్పుడు అనిపిస్తుంది కదండి, ఆదిలోనే హంసపాదం కొబ్బరికాయ కొట్టంగానే మొదలైంది అనిపించింది. తర్వాత కొన్ని సినిమాలు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా అండి. ఆ సినిమా రిలీజ్ డిలే అయిపోయింది. మార్చిలో 2022 మార్చిలో కంప్లీట్ అయింది, సెప్టెంబర్కి రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్స్ కష్టాలు, రిలీజ్ డిలేస్, కోవిడ్ వల్ల చాలా మంచి సినిమా అని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళైపోయాం మేము. అది సరిగ్గా ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళలేదు. ప్రేక్షకులు కూడా వేరే మూడ్లో ఉన్నారు, అప్పుడు యాక్షన్ సినిమా మూడ్లో ఉన్నారు. అందుకని అది మేము సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. అది సినిమా చాలా దారుణంగా విప్లవైంది. అది నేను ఎలా అంటుంటాను, మనకు చాలా నచ్చిన ఫ్రెండ్ ఎవడైనా మన కళ్ళ ముందే కారు కింద పడిపోయాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, అలాంటి ఫీలింగ్ ఆ సినిమా. అదొక్కటి ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రాకూడదు, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా రాకుండా, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా నేనేం చేయగలను అనే విషయంలో నాకు చాలా గట్టిగా అనిపించింది. అదొక అనుభవం. ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దదైనా చిన్నదైనా పిఆర్ అనేది ఇప్పుడు పబ్లిసిటీ తర్వాతేనండి. పబ్లిసిటీ ఎంత చేయాలంటే మీరు అంటే ఎలా చేస్తున్నారండి ఇప్పుడు, ఫస్ట్ రోజు వచ్చేసి సినిమా అదేంటి ఇది బాలే, ఇది ఇలా ఉంది అనే లోపల కరెక్షన్స్ అయిపోతున్నాయి. అంటే మన మైండ్లోకి ఇంకో అభిప్రాయం కాదు, మీ డబ్బులు కావాలి మాకు అంతే. అంటే ముందర మీ డబ్బులు వచ్చేస్తే అభిప్రాయం సెటిల్ అయ్యే లోపల డబ్బులు వచ్చేస్తున్నాయి ఫస్ట్. సో పబ్లిసిటీ మీరు 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే 3 కోట్ల పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు 10 కోట్లు అంటే దాదాపు 3-4 కోట్ల పబ్లిసిటీ చేస్తున్నారు ఓ 10 కోట్ల సినిమా అంటే. అదే మీరు ఒక 50 కోట్ల సినిమా అనుకోండి, ఇంకోటి పబ్లిసిటీ డబ్బు ఖర్చు పెట్టడం అంటే మూర్ఖంగా వెదజల్లడం కూడా కాదు, తెలివిగా చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకోవాలి, లేకపోతే న్యూస్ వస్తుంది అది ఓకే పర్వాలేదు అనుకుంటే రేపు ఇంకొకళ్ళు వేస్తారు, ఇది కొంచెం నెగిటివ్కి, మళ్ళీ వాళ్ళే నెక్స్ట్ టైం నెగిటివిటీ టాక్సిసిటీ పెరిగిపోయింది. ఇప్పుడు వ్యూస్ కోసం అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైనా చేస్తే ఎలా అయిపోయిందంటే ఈరోజు నా పుట్టినరోజు అని మీరు పెడితే ఆ 7 సార్లు నీ మోహన్ అని ఎవడో ఒకడు, అంటే మామూలు చిన్న విషయాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మనమైతే మామూలుగా చిన్న విషయం చెప్పాం అనుకోండి, దానికి కూడా ఏదో చెప్తాడు, ఇది ఎందుకు అనవసరం. సో అది పెరిగిపోయింది, దానికి వ్యూస్, దానికి ట్రాక్షన్, దానికి విపరీతమైన ఏమంటారంటే లక్షల వ్యూస్ ఉన్న యూట్యూబ్లో కొంతమంది చూస్తే మీరు యూట్యూబర్స్ వాళ్ళు ఇప్పుడు నెగటివిటీ మీద థ్రైవ్ అవుతున్నారు. వాళ్ళు వీటన్నిటిని అధిగమిస్తూ నావిగేట్ చేసుకుంటూ
ఎట్లాగా మీరు మనగలగడం అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అండి. సినిమా 50-50 ఉన్నా కూడా కొన్ని సినిమాలు పబ్లిసిటీతో 100% చేసేస్తూ ఉన్నాయి. 100% బాగున్న సినిమాలు పబ్లిసిటీ బాగాలేకపోతే చతికిలు పడుతున్న సినిమాలు ఉన్నాయి. ఈ టైంలో పబ్లిసిటీ చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఈ స్వీట్ మెమరీ ఏమన్నా ఉందా? అబ్బా ఇంకా మళ్ళీ మర్చిపోని ఇది జీవితాంతం అంటే సినిమా ఇది ఒక సిచ్యువేషన్, ప్రతి సినిమా స్వీట్ మెమరీ. అంతేనా? అష్టాచెమ్మా ఇస్ ద స్వీటెస్ట్ మెమరీ అండి. నా కెరియర్లోనే గ్రహణం అఫ్ కోర్స్ ది బెస్ట్. ఎందుకంటే 6.5 లక్షల రూపాయలతో సినిమాకి నేషనల్ అవార్డు, ఏంటి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ రావడం నేను అసలు ఊహించలేదు. ఎప్పుడు పని బాగా జరిగినప్పుడు, రిజల్ట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అది స్వీట్ మెమరీ అవుతుంది. ఓకే ఓకే సార్, చిన్న ర్యాపిడ్ ఫైర్. మీకు ఇష్టమైన ఎవర్ గ్రీన్ హీరో? అన్ని భాషల్లోనూ, తెలుగులోనా? అన్ని భాషలు మీ ఇష్టం, ఏది చెప్పినా. దిలీప్ కుమార్ గారు. ఓకే. హీరోయిన్స్? ఎవర్ గ్రీన్. ఇంకా నాకు పాత తరం వాళ్ళలో సావిత్రి గారి పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. తర్వాత జనరేషన్ నాకు జయసుధ్ గారు చాలా ఇష్టం, జయప్రద గారు, జయసుధ్ గారు చాలా ఇష్టం. మీకు ది బెస్ట్ డైరెక్టర్ అనే వాళ్ళలో అంటే ఇంతమందిలో ఒక పేరు చెప్పమంటే ఏం చెప్తారు? పాత తరంలో నాకు ది బెస్ట్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు అండి. ఐ వుడ్ సే విశ్వనాథ్ గారు ఆల్వేస్ ఈజ్ మై ఫేవరెట్. మీరు కాకుండా రైటర్స్లో ఎవరిష్టం? నాకు హరీష్ శంకర్ రాసే కామెడీ అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో హరీష్ శంకర్ రాసే గమ్మత్తులు హరీష్ ఇష్టం. అంటే మెయిన్ స్ట్రీమ్లో మామూలుగా అంటే శ్రీనివాస్ అవసరాల చాలా చాలా నాకు చాలా ఇష్టమైన రచయిత, రైటర్. తర్వాత భరణి గారు ఫెంటాస్టిక్ డైలాగ్ రైటర్ అండ్ స్టోరీ రైటర్ కూడా. అలా నాకు ఒకళ్ళని చెప్పలేము, బట్ వీళ్ళు ప్రధానంగా. అండ్ ఈ మధ్య వస్తున్న కొంతమంది కొత్త రచయితల్లో ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా, అతను దాని పేరు జనార్దన్ అనుకుంటా, వినోద్ అనంతోజు డైరెక్టర్, అతను బాగా రాశాడు అనిపించింది. సో బేసికలీ దీస్ ఆర్ మై ఫేవరెట్. ఓకే. మీ ఫేవరెట్ డిష్? గుత్తి వంకాయ కూరలు కొట్టేది లేదు ప్రపంచంలో. ఓకే. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనే ప్లేస్? ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనేది గోవా. చాలా ఇష్టమైన ప్లేస్. ఓకే. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈవెన్ సారంగపాణి జాతకం ఆ ప్రమోషన్స్లో ఉంటూ దాన్ని మీ మాధ్యమం ద్వారా, దూరదర్శన్ ద్వారా నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను, తప్పకుండా వెళ్ళి సారంగపాణి జాతకం థియేటర్స్లో కుటుంబంతో, ఇదే చెప్తున్నాను, పరకుటుంబం స్వకుటుంబంతో కూడా చూడొచ్చు, స్నేహితులతో చూడొచ్చు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి కూడా చూడొచ్చు. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమాని మరింత దిగ్విజయం చేయాల్సిందిగా ఈ మాధ్యమం ద్వారా కూడా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూసారు కదండి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. ఈనాటి మన గెస్ట్ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో ఆయన అనుభవాలన్నీ కూడా పంచుకున్నాం. మరి మరొక వారం మరో గెస్ట్తో, మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.